ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నిజంగానే ఈరోజు నువ్వు ఎంతో ధన్యురాలివి, ధన్యుడివి అనమాట. నీ శత్రువు మీద నీకు బలం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీకు తెలియకుండానే ఆ శత్రువు యొక్క తలని మనం చితక తొక్కుతున్నాం అనమాట. నిజమే, ఒక్కొక్కసారి మన శత్రువు తెలియకుండానే మన మీద ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటాడు, మన మీద ఎన్నో కుయుక్తులు ఆలోచిస్తూ ఉంటాడు. వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే తన స్వాధీనంలోనికి తీసుకొని ఏది కూడా మనల్ని మీద పని చేయకుండా దేవుడే దానిని పక్కకు నెట్టివేస్తూ ఉంటాడు. దేవుడే దాన్ని తల చితక తొక్కుతూ ఉంటాడనమాట. సమస్య రావడం ఒక్కొక్కసారి నీకు తెలియదు, అది పోవడం కూడా నీకు తెలియదు. అంతటి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నన్ను ఉంచుతాడు. నిజమే కదా. కన్న బిడ్డలు యొక్క దగ్గరలోకి ఏ పాము వస్తుంది, ఏ పురుగు వస్తుంది, ఏ చిన్నది వస్తున్నా తల్లి లేక తండ్రి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? వారికి తెలియకపోవచ్చు, అది ఎటువంటిది అని తెలియకపోవచ్చు. అది నిప్పు కావచ్చు, నీళ్లు కావచ్చు, అవి ముంచేయొచ్చు, అది కాల్చివేయొచ్చు. కానీ ఆ పరిస్థితి వారికి తెలియకుండానే వారు తప్పించేస్తారు. దేవుడు నన్ను కూడా ఆ రీతిగా శత్రువు అన్నవాడు లేకుండా నన్ను చేయడానికి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే, ఏవో ఒకటి మన మీద అలజడి చేస్తూ ఉండొచ్చు. మన యొక్క ఉద్యోగంలో కావచ్చు, మన యొక్క వ్యాపారంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, బంధువుల్లోంచి, స్నేహితుల్లోంచి, ఆత్మీయుల్లోంచి, సొంత వారిలో నుంచే, తోబుట్టువుల్లోంచి కూడా మన మీద ఎన్నో వ్యర్థమైన ప్రయత్నాలు జరుగుతూ ఉండొచ్చు. ఏ శత్రువు నీకు ఉండకుండా చేస్తాను, వాడి మీద నీకు అధికారం ఇస్తాను, వాడి ప్లాన్లన్నీ రద్దు చేస్తాను, వాటినన్నిటినీ నేను పక్కన పడవేస్తాను అంటున్నాడు అనమాట. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నిజమే, ఏ శత్రువు నా మీద దాడి చేస్తాడు, ఎవరి విషయంలో నేను భయపడాల్సి వస్తుందో అని నువ్వు అనుకోవద్దు. దేవుడు దాని నుంచి నేను దూరం చేస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు దాన్ని తల చితక తొక్కి ఉన్నావని ఈరోజు నమ్మి శత్రువు నన్ను ఏమీ చేయలేడని నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. నీ శత్రువు మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను, నీ శత్రువు నేను ఏమీ చేయలేడని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఏం జరగబోతుందో, ఏ రీతిగా అవుతుందో అయా ప్రభా నా పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. వారందరి జీవితాలలో నువ్వు ఒక గమ్యాన్ని, ఒక మార్గాన్ని సరళం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆ మార్గం గుండా మమ్మల్ని, మా జీవితాలను సరి చేసుకుంటూ తీసుకెళ్తున్నావు ప్రభా. అందుని బట్టి వందనాలు. ఈరోజు మా జీవితంలో, మా కుటుంబాలలో ప్రభా నువ్వు చేస్తున్న మేలును, నువ్వు చేస్తున్న ఆశీర్వాదాలను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మాకు చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి కూడా వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డకి ఇక మంచి ఆయుష్, ఆరోగ్యము, కృప, కాపుదల, క్షేమం దయచండి, సమాధానం దయచండి, సంతోషం దయచండి ప్రభా. ఐశ్వర్యమును, ఘనతను, ఖ్యాతిని దయచేయమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.